శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ధరణికులాబ్ధిసోము భవతారకనాము ప్రపన్నకామునిన్ సరసగుణాభిరాము హరి జానకి రాముని ముక్తిధామునిన్ హరిజన భీము విక్రమ మదాత్మరమించు పరమాత్ము రామునిన్ చరణములంటి భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపిను చుచు రామభక్తులన్ బదలక బ్రోచుచుండు గను వాయుతనూదునిధితిరాజునీయజను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. రామ గుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామయటం మనసా గురుపాదములాశ్రయింపుమా. 2025 మార్చి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. తర్వాత ఈ ధనస్సు రాశికి ఏలినాడు శని పూర్తిగా అయిపోయింది, మంచి టైం వచ్చింది. ఈ ధనస్సు రాశికి గురువు కూడా బాగున్నాడు, మంచి స్థానానికి వచ్చాడు. తర్వాత కుజుడు కూడా కుజదోషం అవుతుంది. ఈ ధనుస్సు రాశికి కూడా అర్ధాష్టమంలో 6 గ్రహాలు చేరినాయి. ఈ రాశికి కూడా పూర్తిగా ఇబ్బందులు సమస్యలు వచ్చేట్లుగా బాగా కనబడుతూ ఉన్నాయి. అయితే మార్చి 30 వరకు కూడా శని రవి పూర్తిగా బాగున్నారు, కానీ కుజుడు మాత్రం సప్తమంలో ఉన్నాడు, పూర్తిగా కుజదోషం. తర్వాత కాలసర్పదోషం ఉంది. కాబట్టి ఈ రాశివాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవటం ఒకటి. తర్వాత ప్రతి ఉదయం కూడా సూర్య నమస్కారాలు చేయటం ఒకటి. తర్వాత ఈ రాశివాళ్ళు ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి నవగ్రహాల గుళ్ళో శనికి అభిషేకం చేయించుకోవడం ఒకటి, సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోవడం ఒకటి చేయాలి. వీటి అన్నిటినీ మించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా కాకుండా మీ యొక్క హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. సమస్యల నుండి బయటపడతారు. అర్థం కాని ఇబ్బందులు రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. అటువంటి ఇబ్బందుల వల్ల మాత్రం మీరు బాగా ఇబ్బందిలో ఇరుక్కుపోయేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.